హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇంతవరకు ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా అయితేనే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే మీకు వీలైతే మా ఛానల్కి ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇవాళ కొత్త రేషన్ కార్డుల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. రాష్ట్రంలోని కొత్త రేషన్ కార్డుదారులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఇటీవలే కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల ప్రక్రియ మొదలైన విషయం తెలిసిందే. అయితే గత ప్రభుత్వం సమయంలో రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్న వారు మళ్లీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని ఇప్పటికే ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే తాజాగా మరికొంతమందిని కొత్త రేషన్ కార్డు అర్హుల జాబితాలోకి తీసుకొస్తున్నట్లు పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. వాళ్ళ వివరాలు వెల్లడించారు. కొత్త రేషన్ కార్డులపై పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. ఆదివారం గుంటూరు జిల్లా తెనాలిలో ఆయన మాట్లాడుతూ పలు కీలక అప్డేట్స్ ఇచ్చారు. రాష్ట్రంలోని ఒంటరి లింగ మార్పిడి అయిన వాళ్లకు కూడా రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అంతేకాక ఈ నెల 15 నుంచి వాట్సాప్ ద్వారా రేషన్ కార్డు సేవలు అందుబాటులోకి ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. వివాహం కాకుండా 50 ఏళ్లు దాటి ఒంటరిగా ఉంటున్న వాళ్లు, ఆశ్రమాల్లో ఉంటున్న నిరాశ్రయులు, అంతేకాక లింగ మార్పిడి చేయించుకున్న వాళ్లకు కూడా కూటమి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని నిర్ణయించినట్లు పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ మేరకు తెలిపారు. కొత్త రైస్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలంటే కుటుంబ వార్షిక ఆదాయం 1.2 లక్షల లోపు ఉండాలని, అంతేకాక GSWS హౌస్ హోల్డ్ డేటాబేస్ నందు నమోదు అయి ఉండాలని, వారిలో ఎవరికీ రేషన్ కార్డు ఉండరాదని, ఇక వివాహం లేదా జననం ద్వారా కుటుంబంలో మార్పులు చేసి సభ్యులను చేరుస్తారు. వివాహం ద్వారా వివాహ ధృవీకరణ పత్రంతో పాటు వివాహ సమయంలో తీసిన దంపతుల ఫోటో ఇవ్వాల్సి ఉంటుంది. జననం ద్వారా అయితే జననం ధృవీకరణ పత్రం సమర్పించాలి. అంతేకాక చేర్చాల్సిన వ్యక్తి ఆధార్ కార్డు, ప్రస్తుతం ఉన్న రైస్ కార్డు హోల్డర్ యొక్క ఆధార్ కార్డు సమర్పించాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.